ఏలూరులో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ జాతర గురించి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అదేనండి గంగమ్మ జాతర. ఈ జాతరలో 7 సంవత్సరాలకు ఒక్కసారి అయితే తీసుకొస్తారు. ప్రతి ఊరికి ఒక్కొక్క పండుగ అయితే ఉంటుంది. ఇది ఏలూరులో అవని, తిరుపతిలో అవని, ఎక్కడైనా సరే అమ్మవారు జాతరలు అయితే జరుగుతూ ఉంటాయి. ఏలూరు స్పెషల్ ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. గంగమ్మ జాతర అంటే ఆ ఊరికి గ్రామ దేవత అని అర్థం అన్నమాట. ఇక్కడ గ్రామ దేవతల్లో గంగమ్మ, పోతురాజు, నల్లమారమ్మ అనే ఘటాలను అయితే నిలబెడతారనమాట. ఇక్కడికి వెళ్లి మనం దర్శనం చేసుకొని పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టుకొని మనం మొక్కొని రావచ్చు. అలాగే సద్దు ఉపారం అని చెప్పేసి ఇది ప్రసాదంగా నైవేద్యంగా పెడతా ఉంటారు. ఇక్కడ పోతురాజు గారికి మేమైతే ఒక పంచ, ఒక కండువా అయితే మేము సమర్పించాము ఆయనకి. ఇక్కడ ఇచ్చేది మా తమ్ముడు అన్నమాట. మాకు తెలిసినట్టు తెలియనట్టు కొంచెం అయితే జాగ్రత్తగా చేయాలి ఈ పండుగ. ఈ జాతరలో చాలా మంది రాజకీయవేత్తలు అండ్ ప్రముఖ సినీ నటులు కూడా ఉంటారన్నమాట. అంటే వచ్చారు ఇక్కడికి, దర్శించుకున్నారు. దర్శనం బాగా జరిగింది. దీనికోసం చాలా చరిత్ర అయితే ఉందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. టు వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్.